బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య ఒక అద్భుతమైనటువంటి దాన్ని అందరికీ నమస్తే. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య ఆయన పరిశోధనలో ఒక అద్భుతమైనటువంటి దాన్ని కనుగొన్నారు. అది మీడియా ముందు ఎక్స్పోజ్ చేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, హెరిటేజ్ సంస్థ అనేది ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తుంది, అంటే ఆ నెయ్యిలో కూడా కల్తీ జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు వీళ్ళకి తెలుసో తెలియదో బ్యాంకులు కొన్ని మర్జ్ అవుతాయి, టైప్ అవుతాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఒక చోట నుంచి ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకు తెచ్చుకునే రైట్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందనంటే బ్యాంకులకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయి. అదొకటి. సెక్యూరిటీ రీజన్స్ అనేవి తగ్గుతాయి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే, సపోజు ఒంగోలు తీసుకుందాం. ఒంగోలులో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో రెండు బెల్ట్గా డివిజన్ అవుతాయి. ఒక బెల్ట్ అనేది అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళకి క్యాష్ కావాల్సి వచ్చింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్కి క్యాష్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఎస్బీఐ దగ్గర, లోకల్ ఉన్న ఎస్బీఐ దగ్గర తెచ్చుకుంటారు. ఈ ఎస్బీఐ వాళ్ళు తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడికక్కడికి కాబట్టి ఒకటి ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, డబ్బుకు ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదు. సో ఈసారి ఎప్పుడైనా వీళ్ళకి అవసరమైనప్పుడు ఆ డబ్బుల్ని డినామినేషన్ ఎంత అమౌంట్ ఇచ్చాం అనేది ఒకరినొకరు ట్రాన్సాక్షన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్ర యూనియన్ బ్యాంక్లో ఈరోజు ఒక కస్టమర్కి ఒక 30 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అట్లాంటి ఒక 5 చెక్కులు వచ్చాయి, కానీ వాళ్ళ దగ్గర ఒక 20 లక్షలే క్యాష్ ఉంది. మిగతా డబ్బులు కావాల్సి వచ్చింది అనుకోండి. ఇట్లా బెల్ట్ చైన్ బ్యాంక్ సిస్టమ్ అని అంటారు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాలు జరిగేటువంటి విషయం. అట్లాగే పాల ఉత్పత్తిలో కూడా మరి మనోడికి తెలుసో తెలియదో, మన బొత్స సత్యనారాయణ తెలుసో తెలియదో, ఆయన ఏమంటున్నాడంటే ఇందాపూర్ మ్యానుఫ్యాక్చర్ బై ఇందాపూర్ అని చెప్పేసి ఇది హెరిటేజ్ వాళ్ళ సంస్థ అంటున్నాడు. అక్కడ చూపిస్తుంది చీజ్ ప్యాకెట్. చీజ్కి పాల ప్యాకెట్కి తేడా తెలియనటువంటి, నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు. తెలియదని నేను అన్నగాని ఏదో ప్రాంప్ట్గా ముందుకు తీసుకెళ్లాలని అంటారు. ఇక్కడ సరే కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది నెయ్యి ప్యాకెట్ ఏది కనిపించలేండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ చింతాపురం, హెరిటేజ్ ఇంకా అన్నీ చెప్తాం, అన్నీ చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్నీ చూపెడతాం, ఒకటి కాదు. చాలా ముఖ్యమైన విషయం, ఆయన వీడియో చూడండి. ఆ వీడియోలో క్లియర్గా ఉంది. నేను ఫోటో కూడా పెడతాను. సేమ్ అదే ఫోటోని ఆయన అక్కడ చూపించాడు. ఇక్కడ ఈయనేమంటాడు, ఇందాపూర్ డైరీ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ డైరీ అంటాడు. ఇదే ఇందాపూర్ డైరీ నుంచి దాదాపుగా చాలా సంస్థలు అంటే అమూల్, మదర్ డైరీ, బ్రిటానియా, దొడ్లా డైరీ, పతాంజలి, టాటా లాంటి సంస్థలు కూడా ఇందాపూర్ డైరీ దగ్గర నుంచి చీజ్ కొంటారు, నెయ్యి కొంటారు, పాల పౌడర్ కొంటారు. అట్లాగే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కొంటారు. అంటే ఇప్పుడు ఈ అన్ని డైరీలు కూడా అంటే ఈ ప్రొడక్ట్స్ సేల్ చేసే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలే అంటాడు మన బొత్స సత్యనారాయణ. అంటే ఏంది ఇది అసలు వీళ్ళకి చైన్ సిస్టమ్ తెలుసా, బిజినెస్ సిస్టమ్ తెలుసా? మామూలుగా డైరీలో 3 రకాలు ఉంటాయి. ఒకటి కింద డైరీస్లో చిల్లింగ్ సెంటర్స్ అంటారు. అంటే పాల కేంద్రాల నుంచి పాలు కలెక్ట్ చేసి వాళ్ళు చిల్లింగ్ సెంటర్లో సేవింగ్ చేసి ఆ పాలని బల్క్ కూలర్స్లో ఉంచి చిల్ చేసి వాళ్ళకి కావాల్సినప్పుడు అంటే ఒక 10,000 లీటర్లు అయినమంటే ఆ ట్యాంకర్ని మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్కి పంపిస్తారు. మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ దగ్గర ఆ పాలని దానికి అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి చీజ్ కావాలంటే చీజ్ తయారు చేస్తారు, లేకపోతే పెరుగు కావాలంటే పెరుగుకి, లేకపోతే నెయ్యి తీసి లో ఫ్యాట్ మిల్క్, మీడియం ఫ్యాట్ మిల్క్, హై ఫ్యాట్ మిల్క్ అని చెప్పేసి 3 విధాలుగా వాళ్ళ కంపెనీస్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ తోటి వాళ్ళు వాటిని ప్యాకింగ్ చేస్తారు. కొన్ని పాలని పెరుగుగా చేస్తారు, కొన్ని పాలని మజ్జిగగా చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి బటర్గా మారుస్తారు, మళ్ళీ ఇది కాదనుకుంటే నెయ్యిగా మారుస్తారు. ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళకు ఉన్నటువంటి పరిధిని బట్టి వాళ్ళకు అవసరాన్ని బట్టి వాళ్ళు అలా తయారు చేస్తారు. సో అంటే చిల్లింగ్ సెంటర్ వేరు, తర్వాత మా ప్రొడక్ట్ తయారు చేసే సెంటర్ వేరు. అట్లాగే ఇక్కడ పాలు ఎక్కువైన తర్వాత ఆ పాలను వీళ్ళు పౌడర్గా మార్చుకుంటారు. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. చలికాలం వస్తే
పాలు వినియోగం తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని పౌడర్గా మార్చుకొని స్టాక్ పెట్టుకుంటారు. సమ్మర్లోకి వచ్చరికి పాల వినియోగం ఎక్కువగా ఉంటుంది, ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో పౌడర్ నుంచి పాలుగా మార్చుకొని ఆ పాలని ఏదైతే పెరుగు అలాగే వాళ్ళకి అవసరమైన విధాలుగా మార్చుకుంటారు. అంటే ఇక్కడ వీళ్ళకి తెలియక కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి ఎవరికేం తెలియదేమోలే, మేము పెద్ద తెలియకల్లోళ్ళం, ఇందాపూరు ప్యాకింగ్ చూపించేసి ఇదిగో డైరీకి చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థ అనుకుంటాడు. అంటే ఇప్పుడు మీకు నేను చాలా డైరీలకు సంబంధించినటువంటివి నేను మీకు చూపిస్తాను 1 by 1. అక్కడ మీకు కనిపించదు లైవ్లో. ఇదిగో బొత్స సత్యనారాయణ గారు ఇందాక మీకు వీడియోలు చూపించింది, ఒకసారి ఇది చూడండి. ఇదిగో ఇది కావాలంటే బొత్స గారి చేతిలో ఉన్నటువంటి హెరిటేజ్ చీజ్ స్లైసెస్ అని చెప్పి చూపించాడు, దోసపిండి చూపించాడు. బ్యాక్ సైడ్ ఏం చెప్పాడు ఆయన, అండర్లైన్ చేసి ఇక్కడ చెప్పాడు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఇంకోటి చూడండి, ఇదే దాన్ని సేమ్ పతాంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్. మీరు కావాలంటే పైన అడ్రస్ నేను మీకు వాట్సాప్ పెడతాను. అంటే పతాంజలి వాళ్ళు కూడా దాన్ని కొనుగోలు చేశారు. అంటే ఆ ఇందాపూర్ డైరీ వాళ్ళు తయారు చేశారు. అట్లా ఎందుకు చేస్తారంటే రేపు ఏదైనా ప్రోడక్ట్లో తేడా వచ్చినా, ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు, దాని కలద ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి. తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అంటే ఇది మలాయి అని పెట్టాడు, ఫ్రెష్ మలాయి, పన్నీరు, ఇదిగో పన్నీరు ఇది ఒకటి. దీనికి ఏం చేశాడు, ఇది ఎక్కడది, ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది, దీన్ని ఎవడయ్యా సేల్ చేస్తుంది అని అంటే హ్యాపీ కౌ డైరీ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఇందాపూర్ డైరీ వాళ్ళ దగ్గర నుంచి అది కొనుగోలు చేసి అమ్మారు. తర్వాత సోనియా మిల్క్ పౌడర్, స్కిమ్మిడ్ మిల్క్ పౌడర్, స్ప్రే డైరీస్. ఇక్కడ ఎవరయ్యా, సోనియా కోఆపరేటివ్ డైరీ లిమిటెడ్ వాళ్ళు. ఎవరు చేశారయ్యా, ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ మిల్క్ ప్రోడక్ట్. ఇది కూడా చూపిస్తాను మీకు. అంటే ఒకవేళ ఇందాపూర్ డైరీ అనేది చాలా పెద్ద ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, దాంట్లో తప్పేముంది. ఆ తర్వాత శ్రీ ఘీ, ఇది తయారు చేసింది ఎవడయ్యా అంటే ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా సోనియా డైరీ, గోకల్ తాలూకా, ఇందాపూర్ డిస్టిక్, ఆ డిస్టిక్లో ఉంది ఇది. ఇట్లాగా డిఫరెంట్ టాటా వాడిది ఉంది, వీళ్ళందరికీ ఉన్నాయి. మరి ఇదేంటి. తర్వాత ప్రభాత డైరీ, స్కిమ్డ్ మిల్క్ అండ్ పౌడర్, స్టోన్డ్ గ్రేడ్ స్ప్రే డైరీ. ఇది కూడా ప్రభాత డైరీ, ఇంకో ప్రోడక్ట్ ఇది కూడా ఎక్కడ ఉంది, ఇందాపూర్ డైరీ వాళ్ళే ఇచ్చేశారు. తర్వాత వచ్చేసరికి మీకు బ్రిటానియా వాళ్ళది కమ్ ఎలివ్ పన్నీర్ అని పెట్టాడు, బ్రిటానియా కంపెనీ వాడు. ఇది బ్రిటానియా చాలా పెద్ద కంపెనీ కదా. ఇది కూడా ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ బై అని ఇచ్చేశాడు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ కొన్ని కంపెనీలు తమకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ పలానా చోట దొరుకుతుందంటే వాళ్ళతో టైప్ పెట్టుకుంటారు, వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, వీళ్ళు సేల్ చేస్తారు. అంత మాత్రం చేత ఆ డైరీలో వీళ్ళు బినామీలుగా ఉన్నారు, వీళ్ళు బినామీలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇందాపూర్ డైరీ అంటే ఇన్ని కంపెనీలకు, బ్రిటానియా, పతాంజలి, పెద్ద కంపెనీలను, టాటా, ఇలాంటి పెద్ద కంపెనీలు అన్నిటికీ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సప్లై చేయాలి. వాళ్ళకి ఏం అవసరం అవుతాయో, ఏది వాంటింగ్ ఉంటుందో ఆ వాంటింగ్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈరోజు హెరిటేజ్ కూడా వాళ్ళు చీజు అలాగే కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, కానీ నెయ్యి ఎక్కడ సప్లై చేయలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ఉన్న హెరిటేజ్ నెయ్యి అక్కడ వాడుతున్నారు, హెరిటేజ్ నెయ్యి తిరుమలకు పంపిస్తున్నారు, కావాలనే రేట్ ఇస్తున్నారు. అసలు మీకు ఇంకో విషయం తెలుసు, నందిని బ్రాండ్ ఉంటే నందిని బ్రాండ్ మీరు ఒకసారి చెక్ చేయండి, చాలా డైరీలు నందిని బ్రాండ్తో టైప్ అయి ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ పాలు సప్లై చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు గుంటూరు జిల్లా సంఘం సహకార డైరీకి చాలా చిల్లింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఆ డైరీకి పాలను సప్లై చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ సంఘం డైరీనే. కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు లేబుల్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తే క్రో ప్రొడక్షన్ చేసి ఇస్తారు. అంటే ఇవన్నీ డైరీలకు వాళ్ళకు ఉన్నటువంటి చైన్ సిస్టమ్స్. అంత మాత్రం చేత వీళ్ళకి టైప్ ఉంది అని చెప్పేసి మాట్లాడడం, కనీసం బేస్లెస్ ఆరోపణ చేసేస్తున్నారు. అంత రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. ఆయన చూపించింది చీజ్ ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్ చూపించమనండి. ఇందాపూర్ డైరీలో తయారైనటువంటి నెయ్యిని ఆయన చూపించమనండి బొత్స సత్యనారాయణ గారిని. ఏదో మీడియా కనపడదు గుడ్డిగా, ఇదిగో నెయ్యి వచ్చింది ఇందాపూర్ డైరీ, ఇదిగో చూడండి. ఏంటి అసలు ఇది?
అరే బాబు, అసలు మీకు కనీసం అవగాహన ఉందా? ఒక్కొక్క చోట ఒక్కొక్క పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అంటే, మీరు ఉదాహరణ తీసుకోవాలంటే తమిళనాడు కదా, మన చిత్తూరు జిల్లాలో ఆవు పాలు ఎక్కువ ఉత్పత్తి ఉంది. అక్కడ చీజ్కి, బట్టర్కి వాటికి అక్కడ చాలా ఫేమస్. అట్లాగే మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గేదె పాలు ఉత్పత్తిలో ఉంటుంది. ఇక్కడ నెయ్యికి బాగా ఉపయోగం ఉంటుంది. అంటే డిఫరెంట్ ఆ ఏరియాస్ని బట్టి అక్కడ ఉత్పత్తి అయ్యేదాన్ని బట్టి వాళ్ళు అమ్ముకోగా మిగిలింది ఇంకెవరికన్నా కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మీకు 2014లో 16లో ఒక సంక్షేమం వచ్చింది. పాల ఉత్పత్తి ఎక్కువయ్యి ఆంధ్రప్రదేశ్లో పాలని కొనుగోలు చేసే వల్ల లేకుండా పోయారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎక్కడైతే ఈ డైరీలు ఉన్నాయో వాళ్ళకి ఆశించిన స్థాయి కంటే ఉత్పత్తి ఎక్కువైనప్పుడు వాళ్ళు ఎవరితో అయితే టైప్ పెట్టుకున్నారో వాళ్ళని మాకు అవసరం లేదు, మేము ఇంతకంటే కన్జ్యూమ్స్ని ఎక్కువ తీసుకోలేకపోతున్నాం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు డైరీస్లోకి వెళ్ళి ఎంట్రీ అయ్యి, ఇందాపూర్ ఉంది కాబట్టి ఇందాపూర్కి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలి, కల్తీ నెయ్యి అని ఒప్పుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే బహుశా బేస్లెస్ ఆరోపణలతో మాట్లాడటమే.